హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల మసాలా కర్రీ చేస్తున్నాను. రోజు పులుసులు వేపుడే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చేస్తాను. ఇప్పుడు చూద్దాము. చేపల మసాలా కర్రీకి నేను 1/2 కిలో చేపలు తీసుకున్నాను. ఇలాగ శుభ్రంగా చేసి పెట్టుకుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు, ఇందులోనే నిమ్మరసం పిండేస్తున్నాను. 1/2 బద్ద తీసుకున్నాను. ఉప్పు, పసుపు, నిమ్మరసము చేప ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైంది. ఇందులో 3 స్పూన్లు పల్లీలు వేస్తున్నాను. ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను. ఎండు కొబ్బరి, పల్లీలు లైట్గా వేపుకోవాలి. పల్లీలు, ఎండు కొబ్బరి లైట్గా వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు వేసాను. జీలకర్ర కొద్దిగా, 10 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. వీటితో పాటు హోల్ గరం మసాలా అన్నీ వేస్తున్నాను. ఇవన్నీ మాడకుండా వేపుకొని పొడి చేసుకోవాలి. మసాలా మొత్తం బాగా వేగింది. స్టవ్ కూడా ఆపేస్తున్నాను. బాగా చల్లార్చుకొని పొడి చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, 1 టమాటా, అల్లం కొద్దిగా వెల్లుల్లి, వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకున్నాము. టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది మనం వేయించుకున్న మసాలా పౌడరు ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడయింది. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయింది. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేస్తున్నాను. ఇందులో కూడా సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదా, పచ్చి కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఇట్లా వేపుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత 50 గ్రాములు చింతపండు నానబెట్టి నేను రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు రసం వేస్తున్నాను. ఈ చింతపండు రసంలోనే 1/2 స్పూను కారం పొడి వేస్తున్నాను. కారం ఆల్రెడీ మనము మసాలా వేయించుకునేటప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాము. దానికోసం నేను కొద్దిగా కారం వేసాను. మీరు స్పైసీగా తినాలంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఈ చింతపండు గుజ్జు ఉడికేంత వరకు మూత పెట్టేసుకున్నాము. చింతపండు గుజ్జు ఈ విధంగా తెగుతున్నప్పుడు ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేస్తున్నాను. ఒకసారి బాండీనిట తిప్పుకొని కొద్దిగా వాటర్ వేస్తున్నాను. చేపలు ఉడకాలి కదా, మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసి గంటె పెట్టి ఇట్లా తిప్పకుండా బాండీ పెట్టుకొని తిప్పితే సరిపోతుంది. మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చేప ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇంకొకసారి బాండీని ఈ విధంగా వేసుకొని వేయించి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకున్నాను. మసాలా పౌడర్ వేసుకొని పైన కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇంకొకసారి మసాలా పౌడర్ అంతా కలిసేటట్టు కలుపుకున్నాము. ఇట్లా కలవడం లేదు. స్పూన్ తీసుకొని నిదానంగా ఈ విధంగా ముక్క చెదరకుండా
మసాలా పౌడర్ అంతా కలిసేటట్టు కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. మూత తీస్తున్నాను. ఆయిల్ అంతా పైన తేలుతుంది కదా, అంటే కూర రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఉప్పు కారాలు మాత్రం మీరు చూసి వేసుకుంటుండండి. కొత్తిమీర చల్లేసి ఒకసారి మళ్ళీ చేత్తో బాండీ పట్టుకొని ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. అంతేను, స్టవ్ కూడా ఆపేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఇంకా వడ్డించుకొని తినేసేయటమే. వేడి వేడిగా చేపల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.